దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతరం పరిణామాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా బలగాల ఇన్ఛార్జీలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ అప్రమత్తతను జారీ చేసింది. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు విమానాలు, విమానాశ్రయాలు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు, హెలిప్యాడ్లు, విమానయాన పాఠశాలలు, వైమానిక శిక్షణ సంస్థల్లో ఇప్పటికే ఉన్న భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. 20 రకాల భద్రత ప్రమాణాలను పాటించాలని కోరింది. ప్రయాణికులను 100% తనిఖీ చేసిన తర్వాతే విమానాశ్రయంలోకి పంపించాలని ఆదేశించింది. సిబ్బంది, పర్యాటకులను కూడా టెర్మినల్ భవనం గేటు వద్దే తనిఖీ చేయాలని నిర్దేశించింది. టెర్మినల్ భవంతి ముందు ఎలాంటి వాహనాలు, కార్లు పార్కింగ్ చేయరాదని ఆదేశించింది. తనిఖీల్లో బాంబు నిర్వీర్య దళాలను, డాగ్ స్క్వాడ్ను ఉపయోగించాలని బీసీఏఎస్ సూచించింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు విజిటర్ పాస్లను జారీ చేయవద్దని ఆదేశించింది.